ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్లూయిడ్ మెకానిక్స్లో 3 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాషియస్. సాలిడ్స్ గురించి మనం ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో చదువుకున్నాము. నెక్స్ట్ వన్ వచ్చి లిక్విడ్స్ అండ్ గ్యాషియస్ అనమాట. లిక్విడ్స్ గురించి అండ్ గ్యాషియస్ గురించి మనము ఫ్లూయిడ్ మెకానిక్స్లో తెలుసుకుందాం. ఈ లిక్విడ్స్, గ్యాషియస్ అనేది వీటి గురించి మాత్రం మనము ఫ్లూయిడ్ మెకానిక్స్లో తెలుసుకుంటాం. సాలిడ్స్ అనేది ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనం డిస్కస్ చేస్తాం. మెకానిక్స్, ఇప్పుడు మెకానిక్స్ అంటే ఏమంటే రెస్ట్ అండ్ మోషన్, మూమెంట్ జరగడాన్ని మోషన్ అంటాము. వాటి గురించి మనం తెలుసుకునేదాన్ని మెకానిజం అంటాం. మెకానిజం అంటాం. ఇప్పుడు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏమి డెఫినేషన్ చూస్తే, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈజ్ దట్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది బిహేవియర్ ఆఫ్ ఫ్లూయిడ్స్, లిక్విడ్స్, గ్యాషెస్ అట్ రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మోషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ది ఫ్లూయిడ్స్. దాన్ని మనం ఫ్లూయిడ్స్ అంటాం. ఈ బ్రాంచెస్లో మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి స్టాటిక్, కైనమాటిక్ అండ్ డైనమాటిక్స్. మనము ఫస్ట్ స్టాటిక్స్ చూద్దాం. స్టాటిక్స్ అంటే రెస్ట్ అనమాట. రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఏ మూమెంట్ అనేది జరగదు, ఓన్లీ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. అదే మనకు కైనమాటిక్స్ అనమాట. కైనమాటిక్స్ దేని గురించి డిస్కస్ చేస్తామంటే, ఓన్లీ ప్రాపర్టీస్ అంటే స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ మోషన్ వేర్ ప్రెజర్ ఫోర్సెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది ఫ్లూయిడ్ కైనమాటిక్స్. మనము ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్లో 2 వేస్ గురించి డిస్కస్ చేస్తాం. ఒకటి వచ్చినప్పుడు ఫోర్స్ గురించి, నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్. ఫ్లూయిడ్లో ఉండే ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు, దీంట్లో కైనమాటిక్స్లో మాత్రం ఓన్లీ ప్రాపర్టీస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. ఫోర్స్ గురించి డిస్కస్ చేయం. అదే చెప్తా అన్నారు. స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ మోషన్ వేర్ ప్రెజర్ ఫోర్సెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది ఫ్లూయిడ్ కైనమాటిక్స్లో ఓన్లీ ప్రాపర్టీస్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఫోర్స్ గురించి కానీ ప్రెజర్ గురించి కానీ మనం డిస్కస్ చేయం. అది నెక్స్ట్ వన్ డైనమాటిక్స్. ఈ డైనమాటిక్స్ వచ్చినప్పుడు దీంట్లో ఫోర్సెస్ గురించి, ప్రాపర్టీస్ గురించి, రెండిటి గురించి డిస్కస్ చేసేదాన్ని డైనమాటిక్స్ అంటాం. The pressure forces are also considered of the flow motion. The branch science is called as the dynamatics. అర్థమైందా? కైనమాటిక్స్లో ఓన్లీ రెస్ట్ పొజిషన్లో మాత్రమే ఉంటుంది. రెస్ట్ గురించి మనం స్టడీ చేస్తాము. కైనమాటిక్స్లో వచ్చినప్పుడు ప్రాపర్టీస్, ఫోర్సెస్ గురించి మనం డిస్కస్ చేయము. ఓన్లీ ప్రాపర్టీస్ గురించి మాత్రం డిస్కస్ చేసేదాన్ని కైనమాటిక్స్ అంటారు. డైనమాటిక్స్ అంటే ఫోర్స్ గురించి, ప్రాపర్టీస్ గురించి, రెండింటి గురించి డిస్కస్ చేసేదాన్ని డైనమాటిక్స్ అంటాం. నెక్స్ట్ వన్ డెన్సిటీ ఆర్ మాస్ డెన్సిటీ, ప్రాపర్టీస్ అనమాట. డెన్సిటీ అన్న మాస్ డెన్సిటీ అన్న వన్ ఆఫ్ ది సేమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెన్సిటీ అంటే ఏమంటే, ఇప్పుడు మనం ఒక బాడీ తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఒక బాడీ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఇది మీకు తెలుసు కదా, 3 డైమెన్షన్స్లో. 3 డైమెన్షన్స్లో ఇదొక బాడీ అనుకోండి. ఒకటి వాటర్ ట్యాంక్ అనుకోండి. ఆ వాటర్ ట్యాంకు లెంత్, విడ్త్, హైట్ వేసుకుంటే మనకు వాల్యూమ్ అనేది వస్తుంది. లెంత్, విడ్త్ అండ్ హైట్ వేసుకుంటే మనకు వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి, దాని యొక్క డెన్సిటీ అంటే దాని లోపల ఎంత బరువు ఉంది. డెన్సిటీ అంటే మాస్ లేకపోతే బరువు. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసేదాన్ని డెన్సిటీ ఆర్ మాస్ డెన్సిటీ అంటారు. దానికి మనం థియరిటికల్గా అయితే డెన్సిటీ ఆర్ మాస్ డెన్సిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఇన్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ ది మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ఇట్స్ వాల్యూమ్. ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది డెన్సిటీ. అంటే మాస్ బై యూనిట్ వాల్యూమ్. డెన్సిటీని మనం రోతో డినోట్ చేస్తాము. మనకు మాస్ బై యూనిట్ వాల్యూమ్ ఇది వేసుకుంటే మనకు డెన్సిటీ అనేది వస్తుందన్నమాట. డెన్సిటీ వస్తుంది. డెన్సిటీ కనుక్కునేసిన తర్వాత మనకు
ఇప్పుడు ఇవంతా వాటర్కి, ఫ్లూయిడ్కి, లిక్విడ్స్కి, వీటికంతా గ్యాషియస్కి స్టాండర్డ్ డెన్సిటీస్ ఉంటాయి. వాటర్కి వచ్చినప్పుడు 1000 kg/m3. వాటర్ యొక్క డెన్సిటీ 1000 kg/m3. మామూలుగా మనం డెన్సిటీని దేంతో డినోట్ చేస్తామంటే ఎస్ఐ యూనిట్స్లో వచ్చినప్పుడు kg/m3తో మనము డినోట్ చేస్తాం డెన్సిటీని. చూడండి ఇక్కడ మాస్ డెన్సిటీ SI units kg/m3. The density of the liquids may be considered constant while that of gases changes with variation of pressure and temperature. దీనికి అర్థం ఏమంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. లిక్విడ్ అనేది డెన్సిటీలో కాన్స్టెంట్గా ఉంటే గ్యాసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము లిక్విడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, గ్యాసెస్ అనేది కొన్ని ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి, ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. అలా వేరియేషన్ జరుగుతూ ఉంటుంది దేంట్లో, గ్యాషియస్లో. అది వేరియేషన్స్ ఆఫ్ ద టెంపరేచర్ అండ్ ప్రెజరు. లిక్విడ్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది, గ్యాషెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అదే దాని మీనింగ్. దాన్ని ఏమంటారంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ మే బీ కన్సిడర్డ్ కాన్స్టెంట్ వైల్ దట్ ఆఫ్ గ్యాషెస్ చేంజెస్ విత్ వేరియేషన్స్ ఆఫ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. రో ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. డెఫినిషన్ అనమాట. మనము డెన్సిటీని, మాస్ డెన్సిటీని దేంతో డినోట్ చేస్తామంటే రోతో డినోట్ చేస్తాము. అదే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. మాస్ బై వాల్యూమ్ కనుక్కుంటే మనకు డెన్సిటీ అనేది వస్తుంది. మనకు నెక్స్ట్ వన్ మాస్ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లంలో మనకు ఏమి ఇచ్చేసినాడు, మాస్ ఇచ్చినాడు, డెన్సిటీ ఇచ్చినాడు, వాల్యూమ్ కనుక్కోమంటాడు. ఈజీ కదా. వాల్యూమ్ కనుక్కోమంటే ఏమంటే ఆల్రెడీ మనకు డెన్సిటీ ఫార్ములా తెలుసు, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. ఇది మాస్ బై రో బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు రో డివైడెడ్ బై మాస్ వేసుకుంటే మనకు వాల్యూమ్ అనేది వస్తుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వాల్యూ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ది వాటర్ 1000 kg/m3. వాటర్ యొక్క డెన్సిటీ 1000 kg/m3. అదే గ్రామ్స్లో చెప్పుకోవాలంటే 1 gram m/cm3. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు స్పెసిఫిక్ వెయిట్ అనమాట. వెయిట్ అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ అన్న వన్ ఆఫ్ ది సేమ్. Specific weight or weight density of the fluid is between the weight of the fluid to its volume. This weight per unit volume of fluid is called as the weight density. The weight per unit volume, weight of fluid divided by volume of fluid. దీన్ని స్పెసిఫిక్ వెయిట్ని దేంతో డినోట్ చేస్తామంటే డబ్ల్యూతో డినోట్ చేస్తాం. మాస్ అన్న డెన్సిటీని అన్న దేంతో డినోట్ చేస్తామంటే రోతో డినోట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవి బిట్స్లో అడగచ్చు. ఇంపార్టెంట్ డొనేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు వెయిట్ ఫార్ములా కావాలి. స్పెసిఫిక్ వెయిట్ అన్న వెయిట్ డెన్సిటీ అన్న వన్ ఆఫ్ ది సేమ్ కాబట్టి మనకు వెయిట్కి ఫార్ములా కావాలి. వెయిట్కి వచ్చినప్పుడు వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ డివైడెడ్ బై వెయిట్ బై వాల్యూమ్. ఇది కనుక్కున్నామంటే స్పెసిఫిక్ వెయిట్ అనేది మనకు వస్తుంది. చూడండి, వెయిట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. మనకు వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ కావాలి. వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ కావాలంటే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటూ యాజర్లేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడు యాజర్లేషన్ ఎందుకు వచ్చిందంటే మనకు వెయిట్ కనుక్కునేటప్పుడు గ్రావిటీ ఫోర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూన్ పైన ఒక గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది, ఎర్త్ పైన ఒక గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది. మనం మూన్ పైకి వెళ్ళి మన వెయిట్ కానీ చెక్ చేసుకుంటే మన వెయిట్ చాలా తక్కువ చూపిస్తుంది. అదే ఎర్త్ పైన చెక్ చేసుకున్న వెయిట్కి మూన్ పైన చెక్ చేసుకున్న వెయిట్కి చాలా డిఫరెన్స్ వస్తుందన్నమాట. అదే యాజర్లేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎక్కడ దాని గ్రావిటీ ఎంత ఉందో దాని ప్రకారం వస్తుంది. అదే ఫస్ట్ మనకు వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ కావాలంటే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటూ యాజర్లేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ చూడండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు రో అనేది మాస్ ఆఫ్ ఫ్లూయిడ్, యాజర్లేషన్ డ్యూ టు గ్రావిటీకి వచ్చినప్పుడు జీ డివైడెడ్ బై వాల్యూమ్. ఇది కల మనకు ఫార్ములా. ఇప్పుడు మనకు వెయిట్ మాత్రం కావాలి. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు
దీన్ని ఏమంటాం మనము, దీన్ని ఏమనుకున్నాము, మాస్ దీన్ని వెయిట్ డెన్సిటీ అనుకున్నాం. డెన్సిటీ అన్న వెయిట్, మాస్ డెన్సిటీ అన్న ఒకటే కాబట్టి దీన్ని ఏమనుకున్నాము, రోతో డినోట్ చేస్తాం. ఇప్పుడు యాజ్ ఆర్ రిలేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చినప్పుడు జీ, రో ఇంటూ జీ. దేనికి అది ఫార్ములా, స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీకి రో ఇంటూ జీ. చూడండి, రో ఇంటూ జీ, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ ఫర్ వాటర్కి వచ్చినప్పుడు డెన్సిటీ అనేది, వెయిట్ డెన్సిటీకి వచ్చినప్పుడు 9.81. మామూలుగా వాటర్కి వచ్చినప్పుడు 1000 kg per మీటర్ క్యూబ్. వెయిట్కి వచ్చినప్పుడు 9.81 ఇంటూ 1000, 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఎస్ఐ యూనిట్స్ స్పెసిఫిక్ వెయిట్కి వచ్చినప్పుడు న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. స్పెసిఫిక్ వెయిట్కి అనమాట. చూడండి, స్పెసిఫిక్ వెయిట్ అంటే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటూ యాజర్లేషన్ డ్యూ టు గ్రావిటీ. యాజర్లేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మాస్ అనేది కాన్స్టెంట్గా ఉంటే యాజర్లేషన్ డ్యూ టు అనేది వేరింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ వెయిట్ అంటాం. ఇప్పుడు మనం 2 ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. ఒకటి వచ్చినప్పుడు డెన్సిటీ ఆర్ మాస్ డెన్సిటీ, సెకండ్ వన్ వచ్చినప్పుడు స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్. ఇప్పుడు డెన్సిటీకి వచ్చినప్పుడు రోతో డినోట్ చేస్తాం, దాన్ని వచ్చినప్పుడు కేజీ పర్ మీటర్ క్యూబ్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ వెయిట్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చినప్పుడు న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. దాన్ని దేంతో డినోట్ చేస్తామంటే డబ్ల్యూతో డినోట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు స్పెసిఫిక్ వాల్యూమ్ అనమాట. ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆక్యుపైడ్ బై ది యూనిట్ మాస్ ఆర్ వాల్యూమ్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వెయిట్కి ఆపోజిట్గా ఉండేదాన్ని స్పెసిఫిక్ వాల్యూమ్ అంటారు. స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆక్యుపైడ్ బై యూనిట్ మాస్ ఆర్ వాల్యూమ్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది స్పెసిఫిక్ వాల్యూమ్. అంటే ఏమంటే, ఇప్పుడు మనకు స్పెసిఫిక్ వాల్యూమ్ వచ్చినప్పుడు వాల్యూమ్ బై మాస్, ఎంత వాల్యూమ్ ఉంది డివైడెడ్ బై మాస్ వేసినామంటే మనకు స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది వస్తుంది. దానికి వాల్యూమ్ అంటే 1 డివైడెడ్ బై మాస్ అంటే రో, దాన్ని మనం స్పెసిఫిక్ వాల్యూమ్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఈజ్ ద రెసిప్రోకల్ మాస్ డెన్సిటీ. దీనికి ఎస్ఐ యూనిట్స్ వచ్చినప్పుడు మీటర్ క్యూబ్ పర్ కేజీ. మామూలుగా మనకు డెన్సిటీకి వచ్చినప్పుడు కేజీ పర్ మీటర్ క్యూబ్ కదా, దీనికి ఆపోజిట్ అనమాట. మీటర్ క్యూబ్ పర్ కేజీ ఉండేదాన్ని స్పెసిఫిక్ వాల్యూమ్ అంటారు. కామన్లీ అప్లైడ్ టు గ్యాసెస్, ఓన్లీ గ్యాసెస్కి మాత్రం కామన్గా మనము స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది గ్యాసెస్లో స్టడీ చేసుకుంటాం. గ్యాసెస్ అనే దాంట్లో స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది స్టడీ చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ద స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ ది వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ టు ది వెయిట్ డెన్సిటీ ఆఫ్ ఎ స్టాండర్డ్ ఫ్లూయిడ్. మీరు అడగచ్చు, ఎందుకు ఇంత థియరీ పాటు మీరు షార్ట్ కట్స్లో చెప్తానన్నారు కదా అనేసి అడగచ్చు. ఇంకొకటి ఏమంటే, మనకు షార్ట్ కట్స్ నేర్చుకున్నా కూడా మనకు డెఫినేషన్ అనేది తెలిస్తేనే ఓహో ఇది షార్ట్ కట్ అనేసి అర్థమవుతుంది కదా, అందుకోసం నేను డెఫినేషన్ మొత్తం రాశాను. షార్ట్ కట్ కావాలన్నా మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను షార్ట్ కట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. మొత్తం అయితే పెడదామనేసి పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏమంటే, ద స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ ది వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ టు దట్ వెయిట్ డెన్సిటీ ఆఫ్ ఏ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఒకసారి ఫార్ములా చూడండి. స్పెసిఫిక్ ఎస్ ఫర్ లిక్విడ్స్, ఎస్ ఫర్ గ్యాసెస్. ఈ స్పెసిఫిక్ గ్రావిటీలో మనకు 2
2కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏంది స్పెసిఫిక్ గ్రావిటీ లిక్విడ్స్కి ఒకటి ఉంటుంది, గ్యాషియస్కి ఒకటి ఉంటుంది స్పెసిఫిక్ గ్రావిటీ అనేది. దాన్ని మనం ఒకసారి చూస్తే వెయిట్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ డివైడెడ్ బై వెయిట్ డెన్సిటీ ఆఫ్ వాటర్. మళ్ళీ గ్యాషెస్కి వచ్చినప్పుడు వెయిట్ డెన్సిటీ ఆఫ్ గ్యాషెస్ డివైడెడ్ బై వెయిట్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్. గ్యాస్లో ఏముంటుంది, ఎయిరే కదా ఉంటుంది, అదే ఫార్ములా. నెక్స్ట్ వన్, లిక్విడ్స్ ఆర్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ టేకెన్ వాటర్ ఫర్ గ్యాషెస్, ద స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఈస్ టేకెన్ ఎయిర్. Specific gravity is also called as relative density. Specific gravity is also called as relative density. Relative density. Specific gravity is also called relative density. It is dimensionless quality. ఇది స్పెసిఫిక్ గ్రావిటీకి అనేది డైమెన్షన్స్ అనేది నో డైమెన్షన్స్. స్పెసిఫిక్ గ్రావిటీకి డైమెన్షన్స్ లేవు, డైమెన్షన్స్ లెస్. ఈ బిట్ అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ గ్రావిటీకి డైమెన్షన్స్ ఉన్నాయా అంటే స్పెసిఫిక్ గ్రావిటీకి డైమెన్షన్స్ లేవు. ఇప్పుడు చూడండి, ఎస్ ఫర్ లిక్విడ్స్ వెయిట్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ డివైడెడ్ బై వెయిట్ డెన్సిటీ ఆఫ్ వాటర్. అదే విధంగా గ్యాసెస్కి వచ్చినప్పుడు వెయిట్ డెన్సిటీ ఆఫ్ గ్యాసెస్ డివైడెడ్ బై వెయిట్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్. ఇప్పుడు వెయిట్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అనమాట. లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ వెయిట్ డెన్సిటీ ఆఫ్ వాటర్. మనకు వాటర్కి తెలుసు ఎస్ ఇంటూ 1000 ఇంటూ వెయిట్ డెన్సిటీ ఆఫ్ వాటర్కి మనకు ఫార్ములా ఉంది కదా, 1000 ఇంటూ 9.81. ఎస్ ఇంటూ ఇప్పుడు ఎస్ ఇంటూ 1000 ఇంటూ 9.81 వెయిట్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్కి. అదేవిధంగా వెయిట్ డెన్సిటీ ఆఫ్ గ్యాసెస్కి వచ్చినప్పుడు ఎస్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఎస్ అప్పుడు డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత మనకు 1000 అనమాట. 1000 వచ్చినప్పుడు దాన్ని దేంతో డినోట్ చేస్తారు, వాటర్ని కేజీ పర్ మీటర్ క్యూబ్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు విస్కాసిటీ. విస్కాసిటీ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్లో. విస్కాసిటీ అంటే ఏమంటే ఇక్కడ ఒక ఫిగర్ కనిపిస్తుంది చూడండి. మనము విస్కాసిటీ అనేది కింద నుంచి పైకి అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది విస్కాసిటీ. ఇక్కడ మనం దాన్ని దేంతో డినోట్ చేస్తామంటే వెలాసిటీ వేరియేషన్స్, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, దాంట్లో మనము వెలాసిటీ ప్రొఫైల్ యూ ప్లస్ డో యూ ఇక్కడ యూ అనేది ఉంది, ఇక్కడ యూ ఉంది కదా, ఆ యూ పైకి పోయే కొందుకు యూ ప్లస్ డో యూ అంటే పెరుగుతూ పోతుంది అనమాట, పెరుగుతూ పోతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విస్కాసిటీ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్లో. Viscosity is defined as the property of a fluid which offers resistance to the movement of one layer of fluid over another adjacent layer of the fluid. అంటే ఇప్పుడు ఏమంటే విస్కాసిటీ అంటే మనము ఇప్పుడు వాటర్ తీసుకుంటాం, ఆ వాటర్ని కానీ నేలపైన పోస్తే అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, దానికి సమ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అదే లిక్విడ్స్ అంటే ఇప్పుడు తేనెని కానీ నెక్స్ట్ వన్ ఆయిల్ని కానీ గ్రీజ్ కానీ అవి మనము నేలపైన పోస్తే అవిటికి సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది, కాకపోతే అవి చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. జరిగే మూమెంట్ని ఏమంటారంటే మనము రెసిస్టెన్స్ అంటాం. ఇంకొకటి ఏమంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్లో కదా, అనదర్ లేయర్ 2 లేయర్స్ ఉంటుంది. ఆ లేయర్స్ అనేది అడ్జసెంట్ అనమాట. ఒక లేయర్కి సపోర్ట్ అనేది ఉంటుంది, అవి వాటిని పట్టి పెట్టుకుంటాయి. దాన్ని ఏమంటారంటే మనం విస్కాసిటీ అంటాం. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, డో యూ ప్లస్ ఇక్కడ ఈ గ్యాప్ని డో వై డో యూ అంటాం, దాన్ని యూ ప్లస్ డో యూ. వెలాసిటీ ప్రొఫైల్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. ఆ వెలాసిటీ ప్రొఫైలు ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. ఇప్పుడు యూ ప్లస్ డో యూ, ఇక్కడ వరకు ఉండేది యూ, ఇక్కడ వరకు ఉండేది యూ ప్లస్ డో యూ అనమాట. దాన్ని మనము విస్కాసిటీ అంటాం. when 2 layers of fluid are distance by a part more one over the other at different velocities is u plus dou u. The viscosity together with relative velocity causes a shear stresses acting between the fluid layer. The top layer causes a shear stresses on the adjacent lower layer while the lower layer causes the shear stresses on the adjacent top layer. విస్కాసిటీ యొక్క డెఫినేషన్ ఏమంటే ద షియర్ స్ట్రెసెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది రేట్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు వై. ఇక్కడ చూడండి,
షియర్ స్ట్రెస్ అంటే మనము టౌతో డినోట్ చేస్తాం. టవ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది డో యూ డివైడెడ్ బై డో వై. మళ్ళీ టవ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డో యూ డివైడెడ్ బై డో వై. మ్యూ అనేది కాన్స్టాంట్ ప్రపోర్షనాలిటీ ఆర్ డైనమిక్ విస్కాసిటీ. మనం మ్యూని దేంతో డినోట్ చేస్తాం ఆల్రెడీ మీకు తెలుసు. మ్యూని మనం డైనమిక్ విస్కాసిటీతో డినోట్ చేస్తాం, లేకపోతే విస్కాసిటీ. కాన్స్టాంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఆర్ డైనమిక్ విస్కాసిటీ ఆర్ విస్కాసిటీ. డో యూ డివైడెడ్ బై డో ఆఫ్ వై నుంచి రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అనమాట. డో యూ డివైడెడ్ బై డో ఆఫ్ వై వచ్చినప్పుడు రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్. వెలాసిటీ ఆ డో యూ డివైడెడ్ బై డో వైని మనం ఏమంటామంటే రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అనేసి అన్న అంటాము, రేట్ ఆఫ్ షియర్ డిఫార్మేషన్ అనేసి అన్న అంటాము, వెలాసిటీ గ్రేడియంట్ అన్న అనేసి అంటాం. మనకు ఎక్కువగా బిట్స్లలో ఇచ్చిండేది మాత్రం డో యూ డివైడెడ్ బై డో ఆఫ్ వై అనేదాన్ని ఏమంటారంటే వెలాసిటీ గ్రేడియంట్ అంటాం. మ్యూ అనేదాన్ని విస్కాసిటీ లేకపోతే కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఆఫ్ ది డైనమిక్ విస్కాసిటీ అనేసి అంటాం. ఇప్పుడు మనకు మ్యూ కావాలంటే మ్యూ తెలుసు. మ్యూ అనేది కాన్స్టెంట్ కాబట్టి టవ్ డివైడెడ్ బై డో యూ డివైడెడ్ బై డో ఆఫ్ వై. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి మ్యూ అంటే విస్కాసిటీ ఆర్ డైనమిక్ విస్కాసిటీ, దాని గురించి మనం ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ద విస్కాసిటీ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ దట్ ది షియర్ స్ట్రెస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ యూనిట్ రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. Thus viscosity is also defined as the shear stress required to produce unit rate of shear strain. Shear stress required to shear strain అనమాట. దాన్ని మనము shear stress divided by shear strain, దీన్ని మనము విస్కాసిటీ అంటాం. నెక్స్ట్ వన్ యూనిట్ ఆఫ్ విస్కాసిటీ. ఈ యూనిట్స్ అనేది విస్కాసిటీకి కానీ డెన్సిటీకి కానీ వెయిట్కి కానీ చాలా 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 అంటే ఇంపార్టెంట్. మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఫస్ట్ చాప్టర్లో మనకు బిట్స్ వచ్చినాయంటే అది యూనిట్స్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వింటే మళ్ళీ మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. కాన్సన్ట్రేషన్ చేసి వినండి, నేను చెప్తాను. ఫస్ట్ మనకి మ్యూ అంటే ఏమి? డైనమిక్ విస్కాసిటీ. దానికి ఏమి? షియర్ స్ట్రెస్ డివైడెడ్ బై చేంజ్ ఆఫ్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. షియర్ స్ట్రెస్ అనమాట. షియర్ స్ట్రెస్ డివైడెడ్ బై చేంజ్ ఆఫ్ వెలాసిటీ. షియర్ స్ట్రెస్ డివైడెడ్ బై చేంజ్ ఆఫ్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ కదా. మనకు షియర్ స్ట్రెస్ అంటే స్ట్రెస్కి ఫార్ములా ఏమంటే ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా. స్ట్రెస్కి ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు చేంజ్ ఆఫ్ వెలాసిటీ. చేంజ్ ఆఫ్ వెలాసిటీకి లెంత్ బై టైము. నెక్స్ట్ డిస్టెన్స్ కదా, లెంత్ బై టైము. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు 1 డివైడెడ్ బై టైం. ఇక్కడ చూడండి నేను చెప్తాను. ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా స్ట్రెస్కి ఫార్ములా, లెంత్ డివైడెడ్ బై టైం ఇంటూ 1 డివైడెడ్ బై టైం వచ్చినప్పుడు వెలాసిటీకి చేంజ్ ఆఫ్ వెలాసిటీకి వచ్చినప్పుడు లెంత్ డివైడెడ్ బై టైము. మళ్ళీ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్కి వచ్చినప్పుడు 1 డివైడెడ్ బై టైం అనమాట. దాన్ని మనము చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అంటాము. ఇప్పుడు 1 డివైడెడ్ బై టైంని ఫోర్స్ డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ చేసుకోవచ్చా? ఏరియా ఎల్ స్క్వేర్ చేసుకుంటామా? డివైడెడ్ బై 1 డివైడెడ్ బై టైం. ఫోర్స్ ఇంటూ టైం డివైడెడ్ బై ఎల్ స్క్వేర్. ఫోర్స్ ఇంటూ టైం 1 బై టైం అనేది పైకి వచ్చిందనుకో ఫోర్స్ ఇంటూ టైం వస్తుంది, డివైడెడ్ బై లెంత్ స్క్వేర్ అనమాట. లెంత్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫోర్స్కి లెంత్కి ఎంకేఎస్లో యూనిట్స్ చూద్దాం. ఎంకేఎస్, సిజిఎస్, ఎస్ఐ యూనిట్స్ అనేది మనకు 3 వేస్లో ఉంటుంది. ఒకటి వచ్చినప్పుడు ఎంకేఎస్, సెకండ్ వన్ వచ్చినప్పుడు సిజిఎస్, థర్డ్ వన్ వచ్చినప్పుడు ఎస్ఐ యూనిట్స్. మనకు మోస్ట్లీ మనం క్యాలిక్యులేట్ చేసేది కానీ మనకు బిట్స్లలో అడిగేది ఓన్లీ ఎస్ఐ యూనిట్స్ మాత్రం ఎక్కువ అడుగుతారు.
కాకపోతే దాన్ని కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు ఫోర్స్ అనమాట. ఈ ఫోర్స్కి ఎంకేఎస్ యూనిట్స్లో కేజీఎఫ్, అదే సిజిఎస్లో డైన్ అనమాట. డైన్ అంటే 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు సిజిఎస్లో, అదే ఎస్ఐ యూనిట్స్లో న్యూటన్. మనకు ఫస్ట్ ఫోర్స్ అనేది కావాలి కదా. ఫోర్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. 1 కేజీఎఫ్ ఎంకేఎస్లో వచ్చినప్పుడు 1 కేజీఎఫ్, సిజిఎస్లో వచ్చినప్పుడు డైను, ఎస్ఐ యూనిట్స్లో వచ్చినప్పుడు న్యూటన్. అదేవిధంగా లెంత్కి ఎంకేఎస్లో వచ్చినప్పుడు మీటర్సు, సిజిఎస్లో వచ్చినప్పుడు సెంటీమీటర్సు, ఎస్ఐ యూనిట్స్లో వచ్చినప్పుడు మిల్లీమీటర్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఎంకేఎస్ యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ. విస్కాసిటీ గురించి, విస్కాసిటీ యూనిట్స్ అనేది చాలా 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 అంటే ఇంపార్టెంట్ యూనిట్స్ అనేది. స్ట్రెస్ కదా, స్ట్రెస్కి వచ్చినప్పుడు కేజీఎఫ్ పర్ సెకండ్ టైము డివైడెడ్ బై మీటర్ స్క్వేర్. 1 కేజీఎఫ్ అంటే ఎంత, ఎంకేఎస్లో డైన్ కదా, డైన్ పర్ సెకండ్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్ వచ్చినప్పుడు సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఎస్ఐ యూనిట్స్లో డైన్ అనే దాన్ని ఏమంటే 1 న్యూటన్ అనమాట. 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. ఎస్ఐ యూనిట్స్లో మనకి ఎస్ఐ యూనిట్స్లో విస్కాసిటీని డినోట్ చేస్తే అది పాస్కల్. ఎస్ఐ యూనిట్స్లో విస్కాసిటీని ఏమంటారంటే పాస్కల్ అంటారు. సిజిఎస్లో డైన్ పర్ సెకండ్ పర్ మీటర్ సెంటీమీటర్ స్క్వేర్, అదే ఎంకేఎస్ యూనిట్స్లో కేజీఎఫ్ పర్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ విస్కాసిటీకి యూనిట్స్. నెక్స్ట్ వన్ 1 పాయిస్ అనమాట. 1 పాయిస్ ఈజ్ ఈక్వల్ టు డైన్ పర్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, అది సిజిఎస్ యూనిట్స్. 1 పాయిస్ అనమాట. 1 కేజీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9.81 న్యూటన్స్ అనమాట. 1 కేజీఎఫ్ అనేది 9.81 న్యూటన్స్. 1 పాయిస్ అంటే 1 పాయిస్ ఈజ్ ఈక్వల్ టు డైన్ పర్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, డైన్ పర్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. 1 పాయిస్ 1 కేజీఎఫ్ వచ్చినప్పుడు 9.81 న్యూటన్స్ అనమాట. కన్జర్వేషన్ ఆఫ్ ది యూనిట్ విస్కాసిటీ ఫ్రమ్ ది ఎంకేఎస్ టు సిజిఎస్ అనమాట. ఎంకేఎస్లో నుంచి సిజిఎస్లోకి మనం కన్వర్ట్ చేస్తే ఆ విస్కాసిటీకి ఏ ఫామ్లో వస్తుందనే దాన్ని మనం చూడాలి. 1 కేజీఎఫ్ పర్ సెకండ్స్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చినప్పుడు సిజిఎస్ కదా, అది మనకు 1 కేజీఎఫ్ అంటే ఎంత, 9.81 న్యూటన్ పర్ సెకండ్స్ పర్ మీటర్ స్క్వేర్. 1 న్యూటన్ అంటే ఎంత, 1 కేజీ పర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంటే మాస్ ఇంటూ యాజర్లేషన్ డ్యూ టు గ్రావిటీ. 1 కేజీఎఫ్ అంటే 1000 గ్రామ్ మీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 100 సెంటీమీటర్స్ 100 గ్రామ్ పర్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు, ఒక డైన్ అనేది 1 డైన్ అనమాట. డైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్స్ పర్ 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మీటర్ ఇంటూ సెంటీమీటర్ డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్ అనమాట. 1 డైన్ గ్రామ్ మీటర్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమంటారంటే ఒక డైన్ అంటారనమాట. 1 కేజీ పర్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి 9000 ఇంటూ 10,000. 1 డైన్ పర్ సెకండ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, దానికి ఆన్సర్ 9.81 ఇంటూ పాయిస్ అనమాట. ఇది మనకు పాయిస్, మనం పాయిస్లో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. 1 పాయిస్ ఈజ్ ఈక్వల్ టు 1 కేజీ పర్ సెకండ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ కదా, సెకండ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. డైన్ పర్ సెకండ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చినప్పుడు 1 పాయిస్ అనమాట. చూడండి, డైన్ పర్ సెకండ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చినప్పుడు 1 పాయిస్. మనకు ఇప్పుడు ఎంకేఎస్లో చూద్దాం అనమాట. 1 కేజీ పర్ సెకండ్స్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చినప్పుడు 9.81 న్యూటన్ పర్ సెకండ్స్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్. అప్పుడు ఎంకేఎస్లో వచ్చినప్పుడు 98.1 పాయిస్, సిజిఎస్లో వచ్చినప్పుడు 9.81 పాయిస్. ఇది సిజిఎస్లో, అది ఎంకేఎస్లో వచ్చినప్పుడు 980.1 పాయిస్ అనమాట. డిఫరెన్స్ గమనించండి. సిజిఎస్లో వచ్చినప్పుడు
9.81 ఇది. నెక్స్ట్ వన్ ఎంకేఎస్లో వచ్చినప్పుడు 98.1 అనమాట. 98.1. దీన్ని మనం పాయిజ్ అనేది విస్కాసిటీని దేంతో డినోట్ చేస్తారు? ఎస్ఐ యూనిట్స్లో పాయిజ్తో డినోట్ చేస్తాం. ఆల్టర్నేట్ మెథడ్ అనమాట. 1 పాయిజ్ ఆల్రెడీ మీకు చెప్పినాను, మీకు కావాలంటే నోట్ చేసుకోండి. నేను నోట్ అని పెట్టుంటాను కదా, అది ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఒకసారి మళ్ళీ దాన్ని రివిజన్ చేసేటప్పుడు ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోండి. ఎస్ఐ యూనిట్ సెకండ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది ఎస్ అండ్ నాట్ బి సెకండ్. ఎస్ఐ యూనిట్ సెకండ్ ఈజ్, ఆ సెకండ్ అనే దాన్ని మనము ఎస్తో డినోట్ చేస్తాం. సెకండ్స్తో కాదు, ఎస్ఈసితో కాదు, ఎస్తో డినోట్ చేస్తాం. 1 centipoise is equal to 1 divided by 100 poise అనమాట. ఒక సెంటీపాయిస్ అనేది దేనికి సమానంగా ఉంటుందంటే 1 divided by 100 పాయిస్కి సమానంగా ఉంటుందన్నమాట. అదే ఒక సెంటీపాయిస్ 1 divided by 100 సెంటీపాయిస్కి సమానంగా ఉంటుంది. The viscosity of water at 20 degrees centigrade is 0.01 poise, 0.01 poise 1 అనమాట. పాయిజర్ 1 centipoise. ఇప్పుడు విస్కాసిటీ ఆఫ్ వాటర్ అనేది 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎంత ఉంటుందంటే 0.01 పాయిజ్ ఉంటుంది అనమాట, లేకపోతే 1.0 సెంటీపాయిజ్. అర్థమైందా? విస్కాసిటీ అనేది 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర, 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ దగ్గర పాయిజ్ వచ్చిందనుకో 0.01, అది సెంటీపాయిజ్ వచ్చిందనుకో 0.1. గుర్తుపెట్టుకోవడం కష్టమేం కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు కైనమాటిక్ విస్కాసిటీ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో బిట్వీన్ ది డైనమాటిక్ విస్కాసిటీ అండ్ డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ అనమాట. కైనమాటిక్ విస్కాసిటీ అంటే it is defined as the ratio between the dynamic viscosity and dynamic fluid density of fluid అనమాట. చూడండి, viscosity is equal to viscosity divided by density, అంటే mu divided by rho. డెన్సిటీకి రో కదా, mu divided by rho. యూనిట్ ఆఫ్ రో డివైడెడ్ బై యూనిట్ ఆఫ్ విస్కాసిటీ డివైడెడ్ బై యూనిట్ ఆఫ్ రో. ఫోర్సు, టైము, లెంత్ స్క్వేరు, లెంత్ గెట్ క్యాన్సిల్ పోతే లెంత్ ఉంటుంది. అప్పుడు ఫోర్స్ ఇంటూ టైం డివైడెడ్ బై లెంత్. అప్పుడు ఫోర్స్ మాస్ ఇంటూ ఫోర్స్ అంటే మనకు తెలుసు కదా, ఫోర్స్ అంటే ఏమి? ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మాస్ అంటే లెంత్ బై టైమ్ స్క్వేర్. మాస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై టైమ్ స్క్వేర్. తో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంకేఎస్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ కైనమాటిక్ విస్కోసిటీకి వచ్చినప్పుడు స్ట్రోక్స్తో డినోట్ చేస్తామన్నమాట. సిజిఎస్లో సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్స్, స్ట్రోక్తో డినోట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్. అర్థమైందా? కైనమాటిక్ విస్కాసిటీని మనము స్ట్రోక్తో డినోట్ చేస్తాము, మామూలు విస్కాసిటీని పాయిస్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు 1 స్ట్రోక్ వచ్చినప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్స్ 10⁴. 1 సెంటీ స్ట్రోక్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 4 ఇంటూ పాస్కల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫ్లూయిడ్ అంటే ఏమి, దాంట్లో బ్రాంచెస్, స్టాటిక్ ఫ్లూయిడ్ అంటే ఏమి, కైనమాటిక్ ఫ్లూయిడ్ అంటే ఏమి, డైనమాటిక్ ఫ్లూయిడ్ అంటే ఏమి, నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు ప్రాపర్టీస్ అనమాట. డెన్సిటీ ఆర్ మాస్ డెన్సిటీ, వెయిట్ ఆర్ స్పెసిఫిక్ వెయిట్. నెక్స్ట్ వన్ అలా వాటి ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాము. విస్కాసిటీ అంటే ఏమి తెలుసుకున్నాము. ఆ విస్కాసిటీలో కైనమాటిక్ విస్కాసిటీ అంటే ఏమి, దానికి యూనిట్స్ ఏమి, డైనమాటిక్ విస్కాసిటీ అంటే ఏమి, దానికి యూనిట్స్ ఏమి అనే దాని గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోస్లో మనము న్యూటన్స్ లా గురించి ఇంకా కొన్ని డెఫినేషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు యూజ్ అవుతే నోట్ చేసుకోండి. బాయ్, సీ యూ సూన్.